మనం నిజామాబాద్ జిల్లాలో అంక్సాపూర్ గ్రామంలో ఉన్నాం. రైతు తన పంట చేలను సిద్ధం చేసుకుంటున్నారు. రైతు ఏదైతే నల్లమట్టి దాంతోపాటు పశువుల పేడ, గొర్రెల పేడ, కోళ్ళ పేడతో పాటు పంట పొలాల్లో వేస్తారు. ఎందుకంటే ఖరీఫ్ పంటలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని విత్తనాలు విత్తే సమయం కాబట్టి అండ్ ఈ పంటలు వేయడం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పి రైతుల నమ్మకం. మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. అంక్సాపూర్ గ్రామానికి చెందిన. చెప్పండి, మీ పేరేంటి? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది? పొల్లి మల్లయ్య పేరు. 15 ఎకరాలు ఉంటుంది. ఏమేమి చేస్తారు ఈ పంటలు వేయడానికి? పంట ఇప్పుడు మట్టి వేస్తాం. మట్టి తర్వాత ఎరువు వేస్తాం. కోళ్ళ ఎరువు, గొల్ల ఎరువు. అదే వేసిన తర్వాత కలిపి దున్నుతాం. దున్నిన తర్వాత పసుపు పెడతాం. పసుపు వేస్తాం. పసుపు ఒక 7 ఎకరాలు వేస్తాం. మక్క ఎక్కువ 7 ఎకరాలు. తర్వాత అంటే ఇప్పుడు సాధారణంగా మనం వర్షాకాలం ప్రారంభం కంటే ముందు ఇవన్నీ వేయడం వల్ల భూసారం పెరుగుతానంటారు. అసలు ఈ మట్టి వేయడం వల్ల మనకి ఏంటి లాభం? మట్టి అంటే పంటకు లాభం అవుతుంది. పంటకు భూసారం పెరిగి పంటకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు 7 ఎకరాల పసుపు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం గతంలో 10-12 ఎకరాలు వేసే రైతులు ఈసారి ఇంకా మరింత ఎక్కువ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ధరలు మార్కెట్లో బాగున్నాయని చెప్పి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పసుపు వేస్తారు? పసుపు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఎకరానికి ఎలా ఉండబోతుంది? పసుపు వేయడానికి ఇప్పుడు దాదాపు ముందు ఏం చేస్తారు? దున్నుతారు. ముందు దున్నుతాం. దున్ని తర్వాత 2 సార్లు దున్నుతాం. దున్ని తర్వాత మట్టి వేస్తాం. మట్టి ఒక ఎకరాన 30,000 మట్టి వేస్తాం. మరి ఎరువు ఒక 40,000 ఎకరాన. అది వేసిన తర్వాత మళ్ళీ కల్టివేట్ వేస్తాం. కల్టివేట్ వేసి మళ్ళీ పసుపు వేస్తాం. అంటే ఇప్పుడు వర్షాలు పడేదాకా ఆగుతారా? బోర్లు ఉన్నాయి మాకు. బోర్లు ఉన్నాయి. బోర్లు చార్జ్ చేసి పసుపు పెడతాం. పసుపు పెట్టింది పసుపుతో పాటు ఇంకేమీ అంతర పంట వేస్తారు? మక్క వేస్తాం. అందులోనే పసుపు వేసిన తర్వాత మక్క వేస్తాం. అలానే ఎందుకు? దానివల్ల ఏం లాభం? మనకు నీడ వస్తుంది. కొంచెం పంటకు నీడ వస్తే పసుపుకు నీళ్ళు ఉండాలి. ఇప్పుడు నీడ లేకుంటే పసుపు పెరగదు. నీడ కోసం పసుపు మక్క వేసి ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు ఒక ఎకరం పసుపు వేయడానికి కోసం ఇంతగానో ఖర్చు పెడుతున్నారు కదా. ఒక ఎకరాన్ని పసుపు వేయడానికి కోసం ఏమేమి ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు దాదాపు ఒక 50,000 ఖర్చు వస్తుంది. 50,000 తీసేసరికి ఇంకా మళ్ళీ 50,000 అవుతుంది. మళ్ళీ 50,000 అవుతుంది అట్లా. ఓకే. ఇప్పుడు మీరు మొక్కజొన్న పసుపు పంటలతో పాటు ఇంకేమేమి పంటలు వేసేయడానికి భూములు సిద్ధం చేసుకున్నారు? ఇంకా సోయా లాంటివి ఏమన్నా? సోయా వేస్తున్నాం. ఇప్పుడు సోయా రేటు తగ్గింది కాబట్టి పంట దిగుబడి వస్తలేదు. అంత తర్వాత ఇప్పుడు మక్కనే వేస్తున్నాం ఇవాళ. పసుపు అలాగా, ఇప్పుడు మక్క అలాగా. అది వేరే 7 ఎకరాలు, ఇది 7 ఎకరాలు. చూడొచ్చు, రైతు తనకున్న 15 ఎకరాల పంట పొలంలో 7 ఎకరాలు పసుపు పంట, మరో 7 ఎకరాలు మొక్కజొన్న పంట వేస్తాము. ఖచ్చితంగా ఏదైతే భూసారం పెంచుకునేందుకు మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి తెచ్చిన నల్ల మట్టి పోసుకున్నాం. ఎందుకంటే శ్రీరామ్ సాగర్లో ఎక్కడి నుండో నీరు వస్తుంది. దానివల్ల మట్టి నల్లగా అవుతుంది. దానికి అన్ని పోషక విలువలు ఉంటాయి. ఆ పోషక విలువలు ఉన్న దాంట్లో మాకు అత్యధికంగా పంటలు దిగుబడి వచ్చే దిశగా మాకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు పశువుల పేడ, లేకపోతే పశువుల పేడ దొరకనప్పుడు మేకల ఎరువు తీసుకొచ్చి పోస్తాము, గొల్ల ఎరువు. ఇవన్నీ పోయడం వల్ల మనకు పంటలు అత్యధికంగా దిగుబడి రావడానికి కోసం మేము ఇవన్నీ పెంపొందిస్తాము. భూసారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక పంట, ఇంకో సంవత్సరం ఒక పంట వేస్తాం కాబట్టి ఖచ్చితంగా భూసారం పెరిగే దిశగా మేము ఇవన్నీ చేయడం వల్ల మాకు పంటలకు దిగుబడి వస్తుంది. పంటలు లాభంగా ఉంటాయి. ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయని చెప్పి రైతు మల్లయ్య అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రైతు తన ఖరీఫ్ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరో వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో పంటలు విత్తుకుంటామని చెప్పి రైతులు చెప్తున్నారు. వానాకాలం పంటకు రైతులు భూములను చదును చేసుకుంటున్నారు. మొత్తంగా భూసారం పెంచేందుకు ప్రాజెక్టులోని చెరువులోని నల్ల మట్టి, దాంతోపాటు ఎరువులను తీసుకొచ్చి పోసి ఈ ట్రాక్టర్ ద్వారా ఏదైతే దాన్ని అంతటికి పొలమంతా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతులు పూర్తి స్థాయిలో ఖరీఫ్ కంటే ఒక వారం రోజుల ముందు వర్షాలు పడతాయనగానే రైతులైతే పూర్తిగా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో వారం రోజుల లోపల వర్షాలు పడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే వర్షాలు పడేందుకు సిద్ధమవుతున్నాయి కాబట్టి ఏదైతే ఋతుపవనాలు ముందుగానే వస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే రైతాంగం పూర్తిగా తమ పంట చేలను చదును చేసుకొని భూసారం పెంపొందించేందుకు పూర్తిగా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, వానాకాలం సాగు 15 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రైతులు పూర్తిగా తమ భూములను సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా జిల్లాలో సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో
వర్షాలు అడపదడప పడ్డాయి. దాంతోపాటు ఈ ఖరీఫ్ సీజన్కు అదేవిధంగా నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్, బోధన్ డివిజన్లలో అత్యధికంగా బోధన్ డివిజన్లో వరి పంటకు ఆల్రెడీ నారుమల్లకు సిద్ధం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్లో అయితే చూసుకోవచ్చు పసుపు, మొక్కజొన్న పంటలు అత్యధికంగా వేస్తారు. ఆ పంటలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా దీనికి సంబంధించి వానాకాలం సాగు కోసము రైతాంగం పూర్తిగా మొక్కజొన్న, సోయా, పసుపు ఇలాంటి పంటలు వేసేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి నల్లమట్టితో పాటు కోళ్ళు, పశువుల ఎరువులు కూడా ఈ భూములలో వేసి ట్రాక్టర్లు పెట్టి దుక్కులు దున్నుతూ సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రాక్టర్లపై ఆధారపడ్డ వారు గంటకు 900 నుంచి 1300 రూపాయల వరకు కూడా తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ట్రాక్టర్ లేని రైతులు కిరాయికి తెచ్చుకొని తమ పంట చేలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ కాలానికి పూర్తి స్థాయిలో వరి సాగు అందుకైతే 5,52,128 ఎకరాలు సాగుకు సిద్ధం చేసుకున్నారు. దాంతోపాటు మొక్కజొన్న, పసుపు పంటలు కూడా పండుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో అత్యధికంగా బోర్ల మీద వ్యవసాయం చేసుకునేందుకు రైతులు ఉన్నారు. కాబట్టి మొత్తంగా గత ఏడాదితో చూసుకుంటే ఈసారి మాత్రం వరి పంట 4 లక్షలకు పైగా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అత్యధికంగా ఈ ప్రాంతంలో 75% రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. మొక్కజొన్న 41,000 ఎకరాల్లో, అదేవిధంగా సోయాబీన్ 51,000 ఎకరాల్లో, అదేవిధంగా ఇతర పంటలు కూడా పండించేందుకు సిద్ధం చేసుకుంటారు. పసుపు అయితే గత ఏడాది చూసుకుంటే 19,600 ఎకరాలే సాగు అయింది. ఈసారి మాత్రం పసుపు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పసుపు ధర మార్కెట్లో 20,000కు చేరువలో ఉన్న నేపథ్యంలో ప్రతి రైతు కూడా తమ పంట చేలలో పసుపు గతంలో చూసుకుంటే ఒక 5 ఎకరాలు వేసే రైతు 1 ఎకరానికి వచ్చారు. ఇప్పుడైతే మార్కెట్లో పసుపుకు ధర ఉన్న నేపథ్యంలో అత్యధికంగా నల్లమట్టికి అదేవిధంగా ఎరువులకు డిమాండ్ పెరిగింది. అదే కోణంలో కూడా రైతాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ పసుపు పంట వేసుకునేందుకు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి. జిల్లాలో ఇప్పటికే DAP అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా తెప్పించి పెట్టారని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా వర్షాకాలం పంటకు విత్తనాలని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ సిద్ధం చేసుకుంది. దాంతోపాటు ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతులకు అన్ని రకాల ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు కూడా సిద్ధం చేసుకున్నారు. దీంతో పాటు మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలో అత్యధికంగా పసుపు సాగు చేస్తారు. మొత్తంగా వ్యవసాయం బోర్లపైన ఆధారపడి ఉంటుంది. 1 ఎకరానికి నల్లమట్టి అదేవిధంగా ఇతర పంటలు వేసేందుకు కూడా పూర్తిగా రైతులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది. రైతాంగం పూర్తిగా తమ పంటలు వేసుకునేందుకు సిద్ధం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఏదైతే ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో, అదేవిధంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో, అదేవిధంగా రూరల్ నియోజకవర్గాల్లో పసుపు పంటతో పాటు మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలు, సోయాబీన్ పంటలు, వరి పంటలు సాగు చేస్తుంటారు. ఈ వరి పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో చూసుకుంటే పసుపు 30,000 ఎకరాలకు పండేది, కానీ ఇప్పుడు 19,000 ఎకరాలకే గత సంవత్సరము చేరింది. అయితే ఈసారి అత్యధికంగా ధరలు ఉండడము పసుపు పంట వేసేందుకు రైతుల నుంచి ఆసక్తిగా చూపుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే పసుపు పంట వేసుకునేందుకు రైతులు తమ పంట చేలను సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది నల్లమట్టి, ఈ నల్లమట్టిని తీసుకొచ్చి చెరువుల నుండి తీసుకొచ్చి ఈ మట్టిని పూర్తిగా రైతులు తమ చేలలో వేసుకోవడం వల్ల ఈ భూసారం పెరుగుతుంది. భూసారం పెరిగిన నేపథ్యంలో తమ పంటలకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నల్లమట్టి వేయడం వల్ల రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఒక టిప్పర్ ధర దీని నుంచి 8,000 నుంచి 16,000 రూపాయలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి దూర దగ్గర ప్రాంతాలను బట్టి రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి తెచ్చే మట్టిని విక్రయిస్తుంటారు కొంతమంది వ్యాపారస్తులు. అదే కోణంలో కూడా రైతాంగం కూడా నల్లమట్టి వేసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ పూర్తి స్థాయిలో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా రైతులు తమ పంటలు దిగుబడి రావడానికి కోసం నల్లమట్టి, దాంతోపాటు ఎరువులు, కోళ్ళ దాన, మేకల దాన, మేకల పేడ, అదే కోళ్ళ పేడ, అదేవిధంగా పశువుల పేడతో పాటు ఈ పొలాల్లో వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అత్యధికంగా దిగుబడి రావ కోసం రైతులు ముందస్తుగానే తమ పంట చేలను సిద్ధం చేసుకొని ఖరీఫ్ కోసం ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు మొక్కజొన్న, పసుపులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
రైతులు ఖరీఫ్ పంటలు వేసేందుకు సిద్ధం చేసుకుంటారు. తమ పంట పొలాలను పంట చేళ్లను ఇరువాళ్ళు దున్ని ఖరీఫ్ పంటలో పసుపు పంట అదేవిధంగా మొక్కజొన్న పంటలు వేసేందుకు దున్నుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భూసారం పెంచే దిశగా నల్ల మట్టితో పాటు ఎరువులు కూడా పోసి దీంతో పూర్తిగా దున్నే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇది గతంలో ఈ పొలంలో అయితే ఈ మిట్ట చేల్లో ఎర్రజొన్న పంటను వేశారు. ఎర్రజొన్న పంట వేసిన తర్వాత 2 నెలల పాటు ఈ భూమి ఎండిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు పూర్తిగా దీన్ని అంతా దున్నుతున్నారు. చెప్పండి, మీరు ఇది ఏ ఊరు? అంటే మీరు ఒక ఎకరానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? ఎట్లా దున్నుతున్నారు ఇది? అంటే గంటకి ఎంత? 1000 రూపాయలు. అంటే ఇప్పుడు రోజు ఎన్ని ఎకరాలు దున్నుతారు మీరు? ఇంకా స్టార్ట్ కాలేదు, వర్షాలు పడితే చాలా. అంటే ఇప్పుడు ఇది దున్నుతున్నారు కదా, మొదటిసారి దున్నుతున్నారు, రెండవ సార్లు దున్నాలంటే ఎంత సమయం పడుతుంది? ఒకసారి దున్నాలంటే ఎంత సమయం పడుతుంది? మొదటిసారి దున్నాలంటే గంట పడుతుంది. సెకండ్ సార్లు దున్నాలంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు ఎర్రజొన్న పంట ఉండే, ఎర్రజొన్న పంట తీసిన తర్వాత దున్నుతున్నారు. నెక్స్ట్ ఏం వేస్తారు ఇందులో? నెక్స్ట్ మొక్కజొన్న పసుపు లేదు, మొక్కజొన్న, ఓన్లీ మొక్కజొన్ననే. మొక్కజొన్న కోసమే మీరు దున్నుతున్నారా? అంటే సాధారణంగా మన ప్రాంతాల్లో అందరూ పసుపు మొక్కజొన్న అన్ని కలిపి వేస్తారు కదా, అంటే దీంట్లో ఎరువు వేయలేదు కాబట్టి పసుపు వేయరా? పసుపు వేసేయడం పెద్ద నాగలు వేస్తారు. పెద్ద నాగలు ఎలా, అంటే అది ఎట్లా గంట ఉంటుంది, ఎలా ఉంటుంది అది? అది మనకు ఐడియా లేదు. 800 700 ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైనా దున్నావా పెద్ద నాగలతో? దున్నినా. అంటే అది ఎంత, ఒక గంట టైం ఎంత, ఒక ఎకరానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఒక ఎకరానికి 2 hours పడుతుంది. 2 hours 3 hours పడుతుందా? అంటే పెద్ద నాగలతో దున్నితే బాగుంటుందా, దీంతో దున్నితే బాగుంటుందా? ఫస్ట్ పెట్టేదానికి పెద్ద నాగలతో దున్నితే బాగుంటుంది. ఎందుకోసం? అది పక్కా వెతుకుతుంది, ఫస్ట్కి బాగుంటుంది. అంటే భూమి లూజ్ అవుతుంది. లూజ్ కావడం వల్ల దానికి, ఎందుకంటే తుంప ఎక్కువ అవుతుందా? అంటే ఇప్పుడు పెద్ద నాగన్లతో పాటు మీరు అంటే పొలాలలో ఈ పసుపు వేసే దాంట్లో ఏమేమి వేస్తారు? నల్ల మట్టి ఇంకతో పాటు ఇంకా పసుపు వేసే దాంట్లో నల్ల మట్టి, ఎరువులు, ఈ పచ్చి రొట్ట, అది ఏదైతే పిండి వేస్తారు కదా, పచ్చి వేప పిండి అవన్నీ వేస్తున్నారు కదా ఈ మధ్య, దిగుబడి రావడానికి కోసమా? ఓకే. అంటే ఇప్పుడు ఖచ్చితంగా 2 సార్లు దున్నితే కానీ దీనికి భూమి లూజ్ కాదు. ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న వేసినప్పుడు ఎలా వేస్తారు? దీన్ని బోజ కొడతారా? మళ్ళీ బోజ కొట్టేసి మళ్ళీ కుర్రొప్పేసి డ్రిప్ వరుస్తారు. అంటే నీకు అంతా ఎక్స్పీరియన్స్ అంటే దున్నడం వల్ల దీనికి అందరికి ఎలా భూమి ఎంత మంచిగా అవుతుంది అనేది నీకు తెలిసి ఉంటుంది కదా? దున్నడం వల్లనే, దున్నడంతో ఇది ఎంత బాగా అవుతుంది. మొత్తంగా ఇదే మీరైతే ఈ భూమిలో మొక్కజొన్న వేస్తామంటారు. మొత్తంగా చూసుకోవచ్చు, తన రైతు ఒక పొలంలో దున్నుతున్నాడు. ఈ చేనులో మొత్తం మొక్కజొన్న వేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తనకున్న పొలంలో ఖరీఫ్ పంటలు సిద్ధం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రైతులందరూ ఈ తమ పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఇదే కోణంలో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రైతు తన పొలాన్ని చదును చేసుకుంటూ తనకున్న 1 ఎకరం 2 ఎకరాలు ఎంతైనా సరే దాన్ని ముందుగా దున్నాలి. దున్నిన తర్వాత 2 సార్లు దున్నాలి. 2 సార్లు దున్నిన తర్వాతనే దీంట్లో పూర్తిగా భూమి అంటే లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత ఏ విత్తనం వేసినా కానీ బాగుంటుందని ఇక్కడ పొలం దున్నే రైతు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి వ్యవసాయం చేయాలంటే సాయం చేయాల్సిన అవసరం లేదు, తను కష్టపడాలి. వ్యవసాయం అంటే సాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద అనుభవం ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా తమ పంట పొలాలను చదును చేసుకొని ఖరీఫ్ పంటకు సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భూసారం పెంపొందించుకునేందుకు నల్ల మట్టితో పాటు ఎరువు, అదేవిధంగా వేప పిండి లాంటి ఇందులో వేస్తాము. ఇందులో వేయడం వల్ల ఎలాంటి భూసారాన్నైనా పెంపొందించే అవకాశం ఉంటుంది. కానీ భూమిలో భూసారం తగ్గినప్పుడు ఇవన్నీ వేస్తే భూసారం పెరుగుతుంది, ఖచ్చితంగా రైతుకు దిగుబడి వస్తుందని చెప్పి ఈ రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.